వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కారాగార శాఖ ఉప కారాగారాల పరిశీలక జనరల్ కార్యాలయం హైదరాబాద్ రేంజ్. హైదరాబాద్ 21/2/2026 ఉదయం గంటల్లో కొన్ని టెలివిజన్ ఛానల్లో ప్రసారమైన న్యూస్ స్క్రోల్స్ లో వివరాలపై స్పష్టీకరణ సంబంధించి ప్రెస్ నోట్. కోదాడ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో రికవరీ మేనేజర్ గోల్మాల్. మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుపల్లో కాలనీ వాసుల భారీ ర్యాలీ. సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ కేసు ఒక అక్రమ కేసు. ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోనే అక్రమ కేసులో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నం చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఒక వార్డుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాత్రి 12 గంటలకు 4 కార్ల కాన్వాయ్తో ఎందుకు వెళ్లాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ ఒక ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీ చింపేసి ప్రయత్నం చేశాడు. ఒక డిఎస్పీ దగ్గరుండి 12 గంటలకు డబ్బులు పంచి పిచ్చి ఇదంతా చేపిస్తున్నాడు. ముస్లిం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైల్లో వేశారు. అరెస్ట్ చేసిన వారిలో 6 ఎస్సీ వర్గానికి చెందిన వారే. వారి మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. హరీష్ రావు. సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే. 21/2/2026 ఉదయం సమయంలో కొన్ని టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమైన న్యూస్ స్క్రోల్స్ లో హైదరాబాద్ సెంట్రల్ జైల్లోని ఖైదీలు ఉగ్రవాద సంబంధిత వ్యక్తులతో ములాఖత్లు సమావేశాలు నిర్వహించి హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉగ్ర దాడుల ప్రణాళిక చేస్తున్నారనే ఆరోపణలు చేయబడిన నేపథ్యంలో ఈ క్రింది విధంగా స్పష్టీకరణ జారీ చేశారు. ప్రచారంలో ఉన్న ఈ వార్త పూర్తిగా వాస్తవానికి విరుద్ధమని, ఆధారరహితమైన ఎటువంటి ధృవీకరించని సమాచారంపై ఆధారపడింది కాదు. కారాగార అధికారులతో సంబంధిత గూఢచారి విభాగాలతో నిర్వహించిన పరిశీలనలో ఎటువంటి సంఘటన జరగలేదని స్పష్టంగా నిర్ధారించబడింది. Some fake information is being published in some news channels which are far away from the truth. And at Chanchalaguda prison or any other prison, we take utmost care in providing of mulaqats to high security inmates, and all these conversations are under proper scrutiny and surveillance of the prison officers, and hence such allegations do not arise. నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే,
before publishing or telecasting such sensitive matters, the concerned department may be kindly contacted for verification of facts. ఒకవేళ ఇది ఎవరైతే టెలికాస్ట్ చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే మేము అవకాశాలు పరిశీలిస్తున్నాం. మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామానికి చెందిన కాసాని శ్రీను లోన్ డబ్బులను ఫోన్ పే నుండి 2 లక్షల రూపాయలు కొట్టించుకొని ఉడాయించిన మేనేజర్ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన. ఈ సందర్భంగా లబ్ధిదారుడు కాసాని శ్రీను మాట్లాడుతూ, బజాజ్ ఫైనాన్స్ లో నేను తీసుకున్న లోన్ అమౌంట్ ని తిరిగి కట్టిన డబ్బుకు రిసిప్ట్ ఇవ్వకుండా, కనీసం సమాధానం ఇవ్వకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉన్నారని లబ్ధిదారులు కాసాని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం వారు రికవరీ మేనేజర్ గంగిశెట్టి వెంకటేష్ పై తక్షణమే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని మీడియా ముందు సంబంధిత బాధితుడు శ్రీను తన ఆవేదన చెప్పుకున్నారు. ఇక్కడ ఉన్న 3 బెంచీలలో పైన ఎవరు మేనేజర్ అని లాస్ట్ ఈ సార్ మేనేజర్ అని ఈ సార్ దగ్గర కూర్చున్నారు. మీరు గట్టి కలిగిన తర్వాత మేము ఎన్ని మాటలు మాట్లాడినామని మమ్మల్ని మీడియా ద్వారా దయచేసి ఇలాంటి బోగస్ కంపెనీలలో ఎఫ్ఎస్ చేసి మమ్మల్ని ప్రయోగాలకు ఇబ్బంది చేసి మమ్మల్ని బజాజ్ ఫైనాన్స్ అని పెట్టుకొని కంపెనీ పేరు వాడుకుంటా మొత్తం తింటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మమ్మల్ని కనీసానికి లెక్క చేయలేదండి. మేము ఎవరండి నాకు ఇచ్చి నెంబర్ ఇచ్చి ఆయన ఫోన్ మాట్లాడించింది. మాట్లాడినా లేదు ఆఫీస్ కావాల్సిన ఎంత కట్టాలని నిలవాలి. మేము కూడా పైకి కంప్లైంట్ చేసాం. వాళ్ళు కూడా కంపెనీలో చెప్తున్నారు. వాళ్ళు వచ్చిందా కొంచెం ఆవేశపడకుండా ఉన్నామని చెప్పి పోలీస్ కేసు పెడదామంటే నేను కూడా సపోర్ట్ చేసి నేను కూడా స్టేషన్ గారికి వెళ్ళాను. కోటలోని మధు పార్క్ అపార్ట్మెంట్ లో మూసీ బాధిత కుటుంబాలతో సమావేశమై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి మూసీ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ పీక్స్ కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు, ఇవన్నీ లేకుండా ఇడ్లు కూల్చేస్తానని నోటీసులు ఎలా ఇచ్చారు? దీనిపై న్యాయపరంగా మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ ఆన్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు. బోర్డు పేరుతో మా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేయడం సరికాదని ఆరోపిస్తూ వక్ఫ్ బోర్డు బాధితులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఇవాళ బోడుపల్లో వివిధ కాలనీలలో కాలనీ వాసులు రిజిస్ట్రేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహిళలు, చిన్నారులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 2015 నుండి మా ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారని, దీనివల్ల 10,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మా సమస్యను గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 సంగారెడ్డి జైల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కారాగార శాఖ ఉప కారాగారాల పరిశీలక జనరల్ కార్యాలయం హైదరాబాద్ రేంజ్, హైదరాబాద్ 21/2/2026 ఉదయం గంటల్లో కొన్ని టెలివిజన్ ఛానల్లో ప్రసారమైన న్యూస్ స్క్రోల్స్ లో వివరాలపై స్పష్టీకరణ సంబంధించి ప్రెస్ నోట్. కోదాడ పట్టణంలో బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో రికవరీ మేనేజర్ గోల్మాల్. మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుపల్లో కాలనీ వాసుల భారీ ర్యాలీ